నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు, కళాకారుడు మధ్యల సందీప్ అన్న గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం మనతో పాటు. అన్న నమస్తే. నమస్తే. సో చాలా పాటలు పాడారు తెలంగాణ ఉద్యమంలో, కానీ ఏదైనా మంచి మంచి పాటలు పాడారు. జనాలను అంటే తెలంగాణ ప్రజలను ఒక ప్రోత్సాహం కల్పిస్తారు. సో మరి ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన పూర్తయిపోయింది. ఈ పాలన మీ గురించి ఏం చెప్తారు? మరి ఈ ఏడాది పాలనలో ఇండ్లు కూల్చుడు, వచ్చేటువంటి నీళ్ళను రాకుండా చేయడము, రైతు బంధు బంద్ చేసుడు, కళ్యాణ లక్ష్మి బంద్ చేసుడు, ఈ బంధులు తప్ప ఈ ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగింది ఏం లేదు. అందుకే మేము ఇంతసేపు కూడా చెప్పినాం, కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, ఏడాది పాలన జనమును దోచే పాలన, ఇది దోపిడి పాలన కాంగ్రెసు స్కాముల పాలన, ఇది దోపిడి పాలన కాంగ్రెసు స్కాముల పాలన, ఇది దొంగల పాలన ఇండ్లను గూల్చే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, ఏడాది పాలన జనమును దోచే పాలన. అరే అధికారం లేనప్పుడు అమలుగాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు మార్పు అనుకుంటూ మనల ముంచవచ్చినోళ్ళు, పరిపాలన చేతగాక ప్రగల్భాలు బలుకుతుండ్రు, వాళ్ళు ఢిల్లీకి తిరుగుడు తప్ప గల్లికి చేసింది లేదు. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, ఏడాది పాలన జనమును దోచే పాలన. ఈ ఏడాది పాలనలో ప్రజలను ముంచుడు, దోసుకొని తినుడు, కాంట్రాక్టులకు పైసలు అప్పచెప్పుడు, ఢిల్లీకి ఇక్కడి నుంచి మూటలలో పైసలు తీసుకొని పోవడం తప్ప వాస్తవానికి ప్రజలకు చేసింది ఏం లేదు. పైగా కేసీఆర్ గారి ఆనవాళ్లను లేకుండా చేస్తామనేటువంటి రేవంత్ రెడ్డి గారు, అందులో భాగంగానే సచివాలయం కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి కనీసం అలంకరణ చేయకపోగా అక్కడ నివాళులర్పించడానికి ఏ ప్రజా సంఘాలు కావచ్చు, ఏ దళిత సంఘాలు కావచ్చు, ఏ కుల సంఘాలు కావచ్చు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా విపరీతమైనటువంటి నిర్బంధం పెట్టి 1997లో ఎలాంటి నిర్బంధం అవుతుందో మళ్ళొక్కసారి ఈరోజు తెలంగాణలో అదే అమలవుతుంది. ఆ రోజు చంద్రబాబు నిర్బంధం పెట్టి పాట పాడినందుకు ఒక బెల్లి లలితని కావచ్చు, ఒక మారోజు వీరన్నను కావచ్చు, ఒక ఐలన్నను కావచ్చు, ఇట్లా అనేక మందిని ఎన్కౌంటర్ చేసిండు. ఈరోజు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా చంద్రబాబు తొవ్వలనే పోతున్నాడు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలనకు చరమగీతం పాడే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగానే మేమందరం మరొక సాంస్కృతిక సైన్యంగా ఏర్పడి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. ఏం చెప్తారన్నప్పుడు వెనకాలే మనకు తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తూ ఉంది. సో ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మారుస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పడంలో ఉద్దేశమే ఇది అనుకోవచ్చు అన్న. ఏం చెప్తారు అసలు దీని గురించి? అంటే రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఎట్లా అంటే, ఆయన చాలా సందర్భాలలో చెప్తాడు, మా ఇంటి ముంగటి నుంచి కూడా చెప్పులు వేసుకొని పోకపోయేటోళ్ళని చెప్తాడు. అందులో భాగంగానే తెలంగాణ తల్లి అంటే అత్యంత ధనిక రాష్ట్రం ఈ తెలంగాణ. 2007 సంవత్సరంలోనే కేసీఆర్ గారు లక్షలాది మందితోటి తెలంగాణ అనేక మంది మేధావులతోటి, అనేక మంది కవులతోటి, కళాకారులతోటి, శిల్పులతోటి చర్చలు జరిపి ఫైనల్గా ఒక రూపం తీసుకొచ్చిండు తెలంగాణ తల్లికి. తెలంగాణ తల్లికి కిరీటం ఉండకూడదా? తెలంగాణ తల్లికి వజ్ర వైడూర్యాలు ఉండకూడదా? తెలంగాణ అంటేనే ఈరోజు వాళ్ళ ఇంట్లో భార్య కావచ్చు, వాళ్ళ బిడ్డ కావచ్చు, వాళ్ళు ఈరోజు వజ్ర వైడూర్యాలు పట్టుచీరలే కట్టుకుంటున్నారు కదా. మరి ఇలా తెలంగాణ తల్లిని కూడా అట్లే చూసుకోవాలి కదా. కాబట్టి కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తాని ఎప్పటి నుంచి అయితే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నాడో అందులో భాగంగానే ఈరోజు మార్పు, ప్రజలు మార్పు అని కోరుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి చేసే మార్పు ఏంటిదంటే తెలంగాణ తల్లి లోగోలల్లా తెలంగాణ చరిత్ర లేకుండా చేసేటువంటి పరిస్థితి. కాకతీయ కళాతోరణం కూడా చూసుకోవచ్చు, దాన్ని కూడా మార్పిడి అనేకం ఇట్లా చాలా చేస్తున్నాడు. ఏదేమైనా కూడా అధికారం శాశ్వతం కాదు. మళ్ళీ ఈ తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా ఎగరబోతుంది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఏ తెలంగాణ తల్లితో అయితే తెలంగాణను విముక్తి చేసుకున్నారో, ఏ తెలంగాణ తల్లితో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే తెలంగాణ గడ్డ మీద ప్రతిష్ఠించుకుంటాం. అక్కడ ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం, అక్కడ అమరవీరుల స్తూపం పెడతాం. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకెళ్తాం. పాట రూపంలో చెప్పాలంటే ఏం చెప్తారని ఇప్పుడు ఫైనల్గా తెలంగాణ తల్లి విగ్రహం కానీ ఇదంతా చూసుకుంటే ఏం చెప్తారు? అదే, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నారు. వద్దురా అరెరరే వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన.
సో ఏడాది పాలనలో కూడా విజయోత్సవ సంబరాలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అన్న. సో ఏంది మరి విజయోత్సవ సంబరాలు చేసేంత అభివృద్ధి జరిగిందా తెలంగాణ రాష్ట్రంలో? 6 గంటలు అమలయ్యాయి అంటే ఏం చెప్తారన్న ఫైనల్గా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ ఎట్లా పనిచేస్తుందో మాకు తెలియదు, కానీ మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, నేను అందులో లేను, బయటకు వచ్చేసినాం ఆల్రెడీ. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి వాహనాన్ని కానీ కళాకారులు పాటలు పాడుతున్నప్పుడు అడ్డుకున్నటువంటి చరిత్ర లేదు. కానీ ఈ ఏడాది కాలంలోనే సాంస్కృతిక సారథి కళాకారులు ఎక్కడ పోతే అక్కడ ప్రజలు తిరగబడి వాళ్ళ వెహికల్స్ని వెనకకు పంపించేస్తారు. నీకు అదే పెద్ద ఇంటెలిజెన్స్ సమాచారం. మా వాళ్ళు కూడా వీళ్ళు ఉంటారు, కొంతమంది చెప్తున్నారు ఎంత వ్యతిరేకత ఉన్నది. ఈ 10 ఏళ్ల కాలంలో పాటలు పాడుతున్న సందర్భం లేదు, కానీ రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ప్రజలే మీరు ఊళ్ళకెళ్ళి బండి తీసుకుని వెళ్ళిపోండి, ఏం చేసిండని, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా, పెన్షన్ పెంచిండా, రైతు బంధు ఇచ్చిండా, 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అన్నాడు, చేసిండా, ఇవన్నిటి మీద ప్రజలే తిరగబడుతున్నారు. కాబట్టి ఇది ప్రజాపాలన కాదు, ఇది దగాకోరు పాలన, ఇది ప్రజలను నిండా ముంచే పాలన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.